మెదక్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానికులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. భోగి మంటలను వెలిగించి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరామ్. ఇది మకర సంక్రమణలో వచ్చే పండుగ. ప్రతి పండుగ ఒకటే రోజు పండగలాగా ఉంటుంది, కానీ ఈ పండుగ నెల రోజులు పండుగనే. తినుబండారాలతో సహా ఆటపాటలతో పిల్లలకు పెద్దలకు అందరికీ కనువిందు. ఎంత కష్టమైనా సరే ఈ పండుగతోని హుషారైతుంది అందరికీ. ఇప్పుడు ఇది ధనుర్మాసం మొత్తం తిరుపావై సేవాకాలం, తర్వాత రంగవల్లిక ముగ్గులు. ఈ 3 రోజులు ఫస్ట్ రోజు భోగి పండుగ. భోగి పండుగ రోజు పిల్లల పండుగ. అందరికీ భోగి పండ్లు పోయడము, అందరూ భోగి మంటలు వేసుకోవడం, పిల్లలు పెద్దలు కలిసి ఆటపాటలతోని. ఇంత మబ్బులో అందరూ చల్లి అని పడుకునే టైంలో ఇంతమంది రావడం చాలా గొప్ప విశేషం. ఇవాళ రేపటి తరానికి ఏది పండగ గురించి తెలియట్లేదు, కానీ ఇలానైనా చేస్తే అందరూ ఈ కార్యక్రమాలు చేస్తే ఈ పండగ అందరికీ పండగలాగా అనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. ప్లస్ సూర్య భగవానుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు. ఎందుకంటే ఈ భోగి మంటల వల్ల సూర్య భగవానుడు మనని అందరినీ చల్లగా చూస్తాడు. రేపు సంక్రాంతి. సంక్రాంతి అంటే అందరికీ పండుగ, చాలా పెద్ద పండుగ. అందరూ ముత్తైదులు కలిసి ఒక దగ్గర నోముకొని అందరూ పసుబొట్టించుకొని చాలా ఒకరింటికి ఒకరు వెళ్ళడము, అది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎంత సంతోషం అవుతుంది అంటే మొత్తం ప్రతి వాడ కలకల్లాడుతుంది. అందరితోని కొత్త బట్టలు వేసుకొని నోముకొని అమ్మవారి దీవెన తీసుకుంటారు. 3వ రోజు కనుమ పండగ. ఆ రోజు పసుబొట్లు, ప్రతి ఇంట పసుబొట్లు. మబ్బుల నుండే స్టార్ట్. ఈ 3 రోజులు తెల్లవారు అని ఎవరికీ అనిపించదు. అందరూ వేకువజామునే లేస్తారు, బ్రాహ్మీ ముహూర్తనే లేస్తారు, స్నానం చేస్తారు, పసుబొట్లు తీసుకుంటారు. ఆ రోజు ఉదయం సూర్యుడు వచ్చే వరకే పసుబొట్లు స్టార్ట్ అవుతాయి. ఇలా అందరూ చేసుకోవాలి. అలాగే మాకందరూ తల్లి దీవెనలు ఉండాలి. మా గల్లీ కూడా ప్రతి సంవత్సరం భోగి మంటలు ఈ 3 రోజులు కనువిందుగా ఉంటుంది. జై శ్రీరామ్. ఇది మకర సంక్రాంతి. భోగభాగ్యాలను ప్రసాదించే సూర్య భగవానుడికి నమస్కారం చెప్తూ, ఈ భోగి పండగ విశిష్టత ఏంటంటే రైతుల పండగ. ఇది రైతులకి ధాన్యము అంతా ఇంటికి వచ్చే టైము. ఎప్పుడైతే ధనధాన్యాలు ఇంటికి వస్తాయో రైతు చాలా సంతోషిస్తాడు. దేశానికి రైతు వెన్నెముక. రైతు ఎప్పుడు సంతోషంగా ఉంటాడో దేశం అంతా అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు చెట్లన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి. పశుపక్షాదులు ఆ చెట్లను చూసి చాలా సంతోషిస్తాయి. మనకి ఆహారం దొరికే టైం ఇదని. అట్లాగే సమస్త మానవాళి కూడా ఫుడ్ దొరుకుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పండగ ఇది. అందుకని ఈ భోగి పండగ రోజు సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి సూర్యభగవానుడి మమ్మల్ని చల్లగా చూడమని వేడుకుంటూ సూర్యభగవాన్ని ప్రార్థిస్తూ భోగి మంటలు వేస్తాం. భోగభాగ్యాలను ప్రసాదించే సూర్యభగవానుడికి నమస్కారం చెప్తూ, ఈ భోగి పండగ విశిష్టత ఏంటంటే ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. నా పేరు చందన, మాది భరత్ నగర్. మేము ప్రతి ఏటా ఇలానే ఆడపడుచులు అందరం కలిసి గ్యాదర్ అయ్యి భోగి మంటలు ఏర్పరచుకొని సరదాగా ఆటపాటలతో ఆనందిస్తాము. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజులు పండగ అనేది ఉంటుంది. కనుమ రోజు రైతులకు ఎంతో శ్రేష్టమైన పండగ. వాళ్ళు ధనధాన్యాలతో వెలసిల్లాలని ఎంతో వాళ్ళ శ్రమకి అర్థం అనేది కనుమ రోజు వస్తుంది. సో అందరికీ లాస్ట్ అండ్ ఫైనల్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. మేము 3 days సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం.